అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 15వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమందు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రభు యొక్క ప్రేమను ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుట మన యొక్క హృదయమును ఆనందింపచేయును. అవును, ఆయన వలె మనలను ప్రేమించువారు ఏ ఒక్కరూ లేరు. ఆయన వలె ప్రేమ కనికరం గలవారు వేరెవ్వరూ లేరు. మనము ఆయనను ప్రేమించటకు ముందుగానే ఆయన మనలను ప్రేమించను. ఇది ఎంతటి ఆశ్చర్యమైనది! ప్రేమగా ఉన్నాడు అనుటకును ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అంటకును వ్యత్యాసం కలదు. ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని మనము చెప్పుచున్నప్పుడు కొనసాగించి ఎట్టి మార్పును లేకుండా నిరంతరమును ప్రేమతో ఉండేటువంటి స్థితిని చూపించుచున్నది. ప్రభు మార్గముగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు, ఆత్మయ్య ఉన్నాడు అని మనము బైబిల్ గ్రంథమునందు చదువుచున్నాము. అయితే ఈ ఒక్క స్థలమునందు మాత్రమే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని బైబిల్ గ్రంథము మనకు చెప్పుచున్నది. అవును, అట్టి ప్రేమ కళ్ళా కపటము లేని ప్రేమ, 100% వాస్తవమును పవిత్రమైనదైన ప్రేమ. ఒకసారి ఒక వ్యక్తి ఆయన చేసిన నేరమునకై ఖైదు చేయబడి కావలి వారి వాహనం నందు ఎక్కించబడిను. ఆయన పెంచిన కుక్క ఆయనకు ఏదో ఒక ప్రమాదము కలిగిను అను సంగతిని గ్రహించి ఆ వాహనం వెంబడించి పరిగెత్తుకొనుచు వచ్చుచుండెను. ఆయన కావలి నిలయమునందు బంధింపబడి ఉన్న ఆ 2 దినములు కూడాను ఏమీ తినక త్రాగక అక్కడే పండుకొని ఉండే. కావలి నిలయపు వారు దాన్ని తరిమి చూచిరి. అది ఆ స్థలమును విడిచిపెట్టక అక్కడే ఉండేను. 3వ దినమున ఆయన విడిపించబడి బయటకు వచ్చినప్పుడు ఆ కుక్క బక్క చిక్కిపోయి ఉండినప్పటికీ తన యజమానిపై ఉంచిన ప్రేమను వ్యక్తపరచున్నట్లుగా తోకను ఆడించుచు చెంతకు పరిగెత్తుకుని వచ్చి ఆయనను నాకుచుండేది. ఆయన హృదయము బద్దలాయను. నేను కావలి నిలయమునందు బంధింపబడి ఉన్నప్పుడు ఎట్టి బంధువును నన్ను చూచుటకు రాలేదు, ప్రేమను వ్యక్తపరచును లేదు. అయితే ఈ ప్రేమ గల మృగము నాపై ఎంతటి ప్రేమను పెట్టి ఉన్నది అని చెప్పి దాన్ని అమాంతముగా ఎత్తుకుని రొమ్మునకు హత్తుకొని కన్నీరు విడిచెను. కుక్క ఒక సాధారణమైన జీవి ఉండినను దాని హృదయం నందు ప్రభు ఎంతటి అత్యధికమైన ప్రేమను ఉంచి. మనుషుని యొక్క ప్రేమ మారిపోవచ్చు, బంధువులు మరియు చుట్టాల యొక్క ప్రేమ మారవచ్చు. అయితే దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. అట్టి ప్రేమ చేతనే ఆయన మనకు వాక్కును ఇచ్చుచున్నాడు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పుచున్నాడు. యోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. అట్టి ప్రేమతో తన యొక్క హస్తమును మీకు తిన్నగా చాపుచున్నాడు. నీ దేవుడినైన యెహోవానగు నేను నీ కుడి చేతిని పట్టుకుని భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం. దేవుని బిడ్డలారా, అట్టి ప్రేమగల దేవుని వద్ద పూర్ణ హృదయంతోనూ పూర్ణ ప్రాణంతోనూ పూర్ణ బలముతోనూ ప్రేమించుటకు తీర్మానం చేయుడు. ఆయన ఎల్లప్పుడూ ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నేడు కూడా మిమ్మును బట్టి ఆయన హృదయము ఉప్పొంగుచున్నది. నేటి ధ్యానమునకై నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వారిని ఉన్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ద్వితీయోపదేశ కాండము 26 మరియు 27 అధ్యాయములు, సాయంత్రం మార్క్సు వార్త 14వ అధ్యాయం 27 మొదలుకొని 53 వచనం. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.